ప్రార్థించుకుందాం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతవరకు తండ్రి, ఇంతవరకు ప్రభువా ప్రార్థనలో నాయన మీరే తోడుగా ఉండి ప్రార్థనలో ప్రభువా అయ్యా బిడ్డలందరూ ప్రార్థన చేయటానికి శుక్రవారపు దినమున ఈ శ్రేష్టమైన దినమున తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి ఉపవాస దినమున తండ్రి అయా బిడ్డలందరూ ఇంతవరకు ప్రార్థన చేయటానికి మీరు బిడ్డలకి ఇచ్చినటువంటి మా అందరికి ఇచ్చిన కృపను బట్టి ప్రభువా ఎంతగానో సంతోషిస్తున్నాం, కనపరుస్తున్నాం తండ్రి. వందనాలయ్యా. అయా ఇంతవరకు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు, మీ సన్నిధి తోడుగా ఉంచారయ్యా. ఈ ఆలయములో చేరిన ఆయన నేను పాడుతూ అయా నిన్ను స్తుతిస్తూ అయా నిన్ను కనపరుస్తూ అయా నిన్ను మహిమపరచడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా మేమందరం కలిసి ఆలయములో పాడుతున్నప్పుడు అయా నిన్ను స్తుతిస్తున్నప్పుడు దేవుని మహిమను మేము చూడగలిగామయ్యా. దేవుని దూతలు మా మధ్యలోకి వచ్చి ఆనందించారు, సంతోషించారు, గంతులు వేశారు తండ్రి. అయా ఈ శ్రేష్టమైన నామములో మనసారా గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బిడ్డలు ప్రార్థన చేశారయ్యా. ఇప్పటి వరకు 10:30 నుంచి 1 వరకు నీ బిడ్డలయ్యా ఇదిగో నాయన ఈ యొక్క 3:30 గంటలు నీ బిడ్డలు ప్రార్థించారు నీ మందిరములో ప్రభా. ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రార్థనలు చేశారయ్యా, క్రమానుసారంగా ప్రార్థనలు చేశారయ్యా. అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేశారయ్యా, అనేక రోగుల కొరకు ప్రార్థన చేశారయ్యా, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశారయ్యా, ఇబ్బందులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశారయ్యా, ఇరుకులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేశారయ్యా, చదువుకునే వారి కొరకు ప్రార్థన చేశారయ్యా. ఇంకా తండ్రి సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేశారు, ప్రపంచ దేశ ప్రజల కొరకు ప్రార్థన చేశారు, సంఘాల కొరకు ప్రార్థన చేశారు, సేవకుల కొరకు ప్రార్థన చేశారు నాయన. సమస్తమైన ప్రజల కొరకు ప్రార్థన చేశారు, అధికారుల కొరకు ప్రార్థన చేశారు తండ్రి. ఇప్పటి వరకు ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. ఏ ప్రార్థన వృధా పోకూడదయ్యా, ఏ ప్రార్థన వ్యర్థంగా పోకుండా ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా మాతో పాటు యొక్క మరి ఎందరైతే లైవ్లో జాయిన్ అయ్యారో తండ్రి, మరి నాయన ఎందరైతే మాతో కలిసి గృహాలలో కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, ఆయా పట్టణాలలో కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, ఆయా గ్రామాలలో మాతో కలిసి ఉపవాసాలు ఉంటున్నారు, వాళ్ళందరి ప్రార్థనలు కూడా మీరు ఆలకించమని మీరు అడుగుచున్నాను దేవా. నీ కొందనాలయ్యా. మరి సమయంలో శ్రేష్టమైన వాక్యములోకి వెళ్తుండగా ప్రవ్వా నీ మాటలు జుంటూ తేనె దారాల కంటే మధురమైన మాటలయ్యా, శ్రేష్టమైన మాటలయ్యా, ఘనమైన మాటలయ్యా. అట్టి మాటలు ధ్యానించబోతూ ఉండగా, చెప్పబోతూ ఉండగా నాయన అయోగ్యుడైన నన్ను కనికరించండి. నీ జ్ఞానముతో, నీ ఆత్మతో, నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. అట్లాగనే నీ మాటలు వినబోతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వినే చెవి కావాలి, గ్రహించే మనసు కావాలి, కైకొనే జీవితాన్ని కావాలని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ స్థలములో కూర్చొని వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఈ స్థలములోనే కాదు యొక్క వాక్యము గృహాలలో ఉండి ఎందరైతే ఆలకిస్తూ సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని ఈ వాక్యము ద్వారా, ఈ ఆత్మ ద్వారా దర్శించి ఈ వాక్యాన్ని బట్టి మాకందరికి మేలు కలిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. కూడి ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి ఈ శ్రమల దినాలలో, సెలవు ధ్యాన దినాలలో మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి యొక్క ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం ఆలకించటకు సిద్ధపడుతున్నారో, వినుటకు వేగిరపడుతున్నారో మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. గడిచినటువంటి వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి దేవుడు ఉన్నాడు. ఈరోజు మనం
సజీవులంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఎవరి కృప? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. మరి మన ధనమో, మన ఘనమో, లేదు మన ఉద్యోగాలో, లేదు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆస్తియో మనల్ని కాపాడలేదు. కానీ కేవలం ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన మన మీద ఉన్న జాలి దయను బట్టి కాపాడుతున్నాడు. కనుక ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నందుకు ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది. పోయిన వారం వాక్యం గుర్తుందా? సందర్భం ఏంటిది? సందర్భం అమ్మా యుద్ధంలో ఉన్నాం మనం. యుద్ధంలో మనం ఉన్నాం అమ్మా. యుద్ధంలో ఉన్నాం. యుద్ధంలో మనం ఏవి ధరించాలని దేవుడు చెప్పాడు. మనం యుద్ధం చేస్తున్నాం, ఏవి ధరించాలి మనం అమ్మా? సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఈ సర్వాంగ కవచములో 3 భాగాలు చెప్పాం. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి, నడువునకు సత్యం అనే దట్టి. రెండవది, నీతి అనే వస్త్రం పైన ధరించాలి. మూడవది, సమాధానం అనే జోడు తొడుగుకు నిలవు. ఎందుకు ప్రతి వారం అడుగుతున్నానంటే ఈ మాటలు హృదయంలో ఫిక్స్ అయిపోవాలి అమ్మా. ఏదో నేను క్యాజువల్గా యూట్యూబ్లో చూసి 4 ప్రసంగం రాసుకొని చెప్పొచ్చు. నేను రాసుకుని అసలు చెప్పను. దేవుని స్తోత్రం. ఎక్కడైతే నిలవబడతానో అక్కడ దేవుడు ఏ మాట అయితే నాకు తలంపునిస్తాడో ఆ తలంపును బట్టి ధ్యానిస్తూ వెళ్ళటం మనకు మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సర్వాంగ కవచంలో 3 భాగాలు చదువుకున్నాం. ఈరోజు 4వ భాగం దగ్గరకు వస్తున్నాం. 4వ భాగం ఏంటంటే 16వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు ఆర్పుటకు చాలు. పోయిన ఆదివారం ఏం చెప్పా? సందర్భం అమ్మా. దుష్టుని అగ్ని బాణాల గురించి చెప్పా. దుష్టుని అగ్ని బాణాలు ఎన్ని? ఒకటి, సందేహం, అంటే వాడు అనుమానం కలిగిస్తాడు. రెండవది అమ్మా రెండవది చనిపో, ఇక నీ బ్రతుకు ఎందుకు, నీ జీవితం ఎందుకు అంటాడంట. మూడవది ఆ స్త్రీని, అంటే లోక సంబంధమైన అందాలని నీ దగ్గరకు తీసుకొని వస్తాడు. నువ్వు చెలిస్తావా చెలించవా? నాలుగవది, ఇది నిజమా? దేవుడు చెప్పిన మాటలు కలిపి సరిపోయేటువంటి 4 చెప్పారు. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ 4 విషయాలు చెప్పిన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడు ఇంకా వాక్యములో బలపరుచును గాక. బలపరచాలని మనం ప్రార్థన చేసుకుందాం అమ్మా. మరి దుష్టుని అగ్ని బాణాలు ఆర్పటానికి 4వది విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఏ డాలు? విశ్వాసము. 4వ ఆయుధం ఏంటంటే, 3 ఆయుధాలు చెప్పాము. 4వ ఆయుధం ఏంటంటే విశ్వాసం అనే డాలు మనకు కావాలి. విశ్వాసం అనే డాలు మనకు కావాలి. ఈ డాలు ఎందుకో చెప్పాను మీకు. బళ్ళెంలాగా ఉంటుంది. దుష్టుడు శత్రువు గనుక బాణం వేసినప్పుడు ఇట్లా గడ్డు పెడతామా లేదా? ఇట్లా గడ్డు పెడతాం. ఈ తగలకుండా, మనకు తగలకుండా, మనలోనికి అది గుచ్చుకోకుండా, మన దగ్గరకు రాకుండా ఇట్లా గడ్డు పెడతాం. దీన్ని డాలు, బళ్ళెము. ఇదేమంటారు? విశ్వాసము. అందరూ అనండి. ఈ విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం. ఎందుకన్నానంటే, ఎందుకు యుద్ధంలో దేవుడు విశ్వాసాన్ని కలిగి ఉండమన్నాడంటే, దేవుడు యుద్ధంలో విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అసలు విశ్వాసము ఎవరి ద్వారా వచ్చింది? సృష్టిలోకి, ఈ భూమి మీదకి
విశ్వాసము ఎవరి ద్వారా వచ్చింది మనకి? దేవుని ద్వారా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు వచ్చింది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియదు, తెలుసా? కానీ విశ్వాసానికి కర్త ఒక ఆయన ఉన్నాడు. అసలు కర్త అంటే అసలు దానికి పునాది కర్త, కర్మ, క్రియ. ఎన్ని ఉన్నాయమ్మా? కర్త, కర్మ, క్రియ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఈ పనికి అంతా అతనేనయ్యా. అంతా అంటే కర్త అతనే, కర్మ అతనే, క్రియ అతనే. అంటే ఒక పనికి సమస్తము ఆయనేనన్నట్టు మన క్రైస్తవ జీవితానికి, మన విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ విశ్వాసం మనకు దేవుడు ఇచ్చాడు, మనలో ఉంచాడు. ఎవరాయన? చదువుదాం. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం చెప్పుకుంటున్నాం. వాక్యంలో ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక దగ్గరికి రండి అందరూ. హెబ్రీ పత్రిక దగ్గర రండి అందరూ. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయం తీసారా? చదవండి మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. చాలు చాలు. ఇక్కడ విశ్వాసం అనే మాట వచ్చిందా రాలేదా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏ మాట వచ్చింది? విశ్వాసం. ఇప్పుడు ఈ విశ్వాసానికి కర్త ఎవరు? ఇప్పుడు కర్తయు అనే దగ్గర ఒక అంకె వేసిందా లేదా? బైబిల్లో వేసింది కదా. దాని కింద అర్థం చూడండి. సేనాధిపతి అన్నాడు. ఏ అధిపతి? సేనాధిపతి అంటే ఎవరిని అంటాం మనం? సైన్యాధిపతి. సైన్యాధిపతి అంటే ఎవరిని అంటాం? సైన్యం అంతా నడిపించే వ్యక్తిని ఏమంటాం మనం? సైన్యాధిపతి అంటాం. అర్థమైందమ్మా? మన భారతదేశానికి చుట్టూ ఆర్మీ ఉంటుంది. ఆర్మీకి చీఫ్ కమాండర్ ఉంటాడు. అంటే ఆర్మీని అంతా నడిపించే వ్యక్తి ఉంటాడు కదమ్మా. నేవీ ఉంటుంది. నేవీకి నాయకుడు ఉంటాడు. పోలీసులకి హోమ్ మినిస్టర్ ఉంటాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరైనా చెప్పండి అక్కన. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమ్మా పోలీసులందరికీ. ఆయన పేరేం పేరు? ఏదో అమితాబ్ షా ఏదో ఉంది ఆయన. అంతే కదా, చదువుకున్నాడు. అది కూడా తెలియదా? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఎవరు అంటే ఈ పోలీసులందరినీ ఏం చేస్తాడు? అపాయింట్మెంట్ చేయటం, తీసేయటం, ఉద్యోగాలు ఇవ్వటం, ఇదంతా. అంటే ప్రతి సైన్యానికి ఎవరుంటారు? ఒక అధిపతి ఉంటాడు, సైన్యాధిపతి. అతను చెబితేనే సైన్యం పోయిద్ది. కూర్చోమంటే కూర్చోవాలి, యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి, ఆయుధాలు పట్టుకోమంటే పట్టుకోవాలి. అంటే సైన్యానికి సమస్త చర్యలు నడిపించేది ఆయనే. ఆయన చేతిలోనే ఉంటది. యుద్ధం విజయం సాధించాలన్నా ఓడిపోవాలన్నా ఆయన వేసేటువంటి ప్లాన్ బట్టి, నడిపించే విధానాన్ని బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం. మీకు తెలుసో లేదు, ఆపరేషన్ సింధూర ఎంతమంది తెలుసు?
కాశ్మీర్ దేశం మీద యుద్ధం చేసేటప్పుడు ఆపరేషన్ సింధూరా నడిపించింది ఇద్దరు లేడీలంట. అసలు వాళ్ళు స్త్రీలై ఉండి ఆర్మీలో పాకిస్తాన్ సమస్తమైనటువంటి వారిని పేల్చిపడేసి ఆపరేషన్ సక్సెస్ చేసిన వాళ్ళల్లో మగోళ్ళు కమాండర్లు ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు లేడీస్ కమాండర్లు అంటే వాళ్ళ గొప్పతనాన్ని చెప్తూ హోమ్ మినిస్టర్ గారు నిజంగా చూడండి ఎంత ధన్యత, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్లాన్ పథకం ప్రకారం యుద్ధం వాళ్ళు చేపించారంట. అంటే ఒక సైన్యం అంటే సామాన్యమైంది కాదు, ఒక సైన్యం అంటే చాలా బలమైంది. దాన్ని నడిపించే వ్యక్తి ఎట్లాగుండాలి మరి ఇంకా ఎంత జ్ఞానం కలిగి ఉండాలి, ఎంత నాలెడ్జి కలిగి ఉండాలి. శత్రు కదలికలు పసిగట్టి అటాక్ చేయగలిగిన జ్ఞానం కలిగి ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మరి సైన్యమునకు అధిపతి అన్నాడు ఇక్కడ కింద. మనమే ఒక సైన్యం. మనం ఎవరు అండి? మనం సైనికులమా కాదా? నేను సైనికుణ్ణి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే స్వచ్ఛగా చెప్పారండి కాదారా? మీరు గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, కళ్ళు తెరిచి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను సైనికుణ్ణి కాదు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మనం అందరం సైనికులవే. మనమందరం ఎవరివి? విశ్వాస సైనికులవి, విశ్వాసముతో సాగుతున్న సైనికులవి. మరి ఈ సైనికులు నడిపించే వ్యక్తి ఎవరు? యేసయ్య. అందరూ అనండి, యేసయ్య. ఇంకొకటి, యేసయ్యని యేసన్న అన్నారంట. యేసన్న అని ఎందుకు అన్నారు? యేసన్న అంటే మన యేసన్న గారు కాదు. యేసన్న అంటే యేసయ్యే మనకు అన్నయ్య. యేసయ్య ఎవరు అనుకున్నారు? మన అన్నయ్య. నా అన్నయ్య, మీ అన్నయ్య ఆయనే. అనుమానంగా ఉందా? రోమపత్రికలో ఉంటుంది, జ్యేష్ఠుడగునట్లు సహోదరుల్లో జ్యేష్ఠుడగున. జ్యేష్ఠ అంటే ఎవరినంటాం? పెద్ద కుమారుడిని ఏమంటాం ఇంట్లో? జ్యేష్ఠుడు. అంటే మనందరికీ జ్యేష్ఠుడు ఎవరు? యేసయ్య. అంటే మనందరికీ అన్న ఆయనే. బైబిల్ చెప్తుంది ఆయన యేసన్న, మనందరికీ ఆయనే అన్న. ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈయన దేనికి కర్త చెప్పండి? విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసము ఆయన ద్వారానే వచ్చింది, ఆయన ద్వారానే కలిగింది. విశ్వాసం ఆయన ద్వారానే మనం నేర్చుకున్నాం, ఆయనలోనే మనం చూసాం విశ్వాసం. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఎవరిలో చూసాం? మొట్టమొదట విశ్వాసం అంటే మనకు తెలియదు, కానీ ప్రభువులోనే మన విశ్వాసము. దానికి కర్త అంటే దానిని సృష్టించిన వాడు, దానిని తయారు చేసిన వాడు కర్త. క్రియ, దానిని క్రియారూపం దాల్చిన వాడు కర్మ ఫలాలు, విశ్వాస ఫలాలు అనుభవించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసమునకు ఆయన కర్త. తర్వాత ఏమన్నాడు? కర్త ఒక్కటేనా ఆయన? కాదు, దానిని కొనసాగించువాడునైనా యేసయ్య. దేవుడు ఇప్పుడు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? నువ్వు కొనసాగిస్తున్నావని విశ్వాసాన్ని కాదు. ఇన్ని సంవత్సరాలు విశ్వాసిగా జీవించావంటే కారణం ఎవరు? యేసయ్య నీలో ఉండి నీ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాడు. మన విశ్వాసం ఎట్లా చెప్పమంటారా? ఒక వారం రోజులు కార్యం జరగలేదు అనుకో, అమ్మో ఇంక జరగదులే, వారం అయిపోయింది, ఆమెకేమో 2 రోజుల్లో జరిగింది ఏంటి,
నాకేంటి జరగదులే. మన విశ్వాసం అప్పటికప్పుడు ఏమొస్తుంది? అవిశ్వాసం. ఎప్పటికప్పుడే చల్లబడిపోతాం, ఎప్పటికప్పుడే మొద్దుబారిపోతాం, అంటే ఎప్పటికప్పుడే ఏదో నిరుత్సాహం అయిపోతాం. మన విశ్వాసం మనం కొనసాగించటం మన వల్ల కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు మనం నడవగలిగామంటే విశ్వాసములో అసలు మనలో ఉండెవరు? యేసయ్య మనలో ఉండి నీతో పాటు కలిసి నీ విశ్వాసాన్ని నువ్వు ఒకవేళ అడుగులు తడబడినా, పాట కూడా ఉంది కదా, నడిపిస్తాడు. ఆ పాట అందరం పాడదాం మనస్ఫూర్తిగా. నైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మూసిన, తీసిన అంధకారమే దారి మూసిన, నిల్దాలే నాను కృంగదీసిన, నెరవేర్చుతాడు వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. అమ్మా ఏమని పాడా? నడిపిస్తాడు నా దేవుడు, ఇంకా శ్రమలోనైనా, బాధలోనైనా, కష్ట దుఃఖంలోనైనా నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? గమ్యము వరకు. దీన్ని ఏమంటారో తెలుసా? విశ్వాసం. నీ విశ్వాసాన్ని గమ్యము దాకా నడిపించేది ఆయనే. మనం నడవాలంటే కాలు కింద పడ్డామనుకో, అమ్మో ఇక నేను ఎనిక్కిపోతాగా, నేను నడవలేను, కాలు బెనికింది. ఆయన ఏమంటాడు? వెన్ను తట్టి చెయ్యి పైనేసి, ఇదిగో నువ్వు లెగవగలవు, నువ్వు నడవగలవు, అసలు నువ్వు నడవగలవు. అసలు ఆలోచన ఇచ్చి వెన్ను తట్టి, ఇదిగో నువ్వు నడవగలవు, నువ్వు చేయగలవు. శ్వాసాన్ని ఎప్పటికప్పుడు బలపరుస్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు సేవలో నేను కూడా చేయలేనేమో, తిరగలేనేమో అనుకునేవాడిని. కానీ దేవుడేమంటాడు? కుమారుడా, నీవు నడవగలవు, నేనున్నాగా, నేను నడిపిస్తా కదా, నీకెందుకు భయం? అయ్యా నడిపిస్తావా? నడిపిస్తా. కొనసాగిస్తావా? కొనసాగించేది ఆయన. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అసలు మనం ఏ పాటి వాళ్ళం? అమ్మా, మన విశ్వాసం ఏ పాటిది? మన నమ్మకం ఏ పాటిది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కొనసాగించేది ఆయనే. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆయన
చనిపోదాం అనుకున్నాడు ఏలియా గారు. అమ్మా ఏమనుకున్నాడు? చనిపోదాం అనుకున్నాడు. అమ్మో ఇక నేను బ్రతకలేను, ఏంటి నాకు ఇంత భయం వచ్చేసింది, ఏంటి నా శరీరంలో ఇంత భయం వచ్చేసింది, ఇప్పుడు ధైర్యంగా ఉంటాను కదా, ఎందుకు నేను ఇంత గజగజలాడిపోతున్నా, ఆ స్త్రీ నన్ను తరువుకుంటా వస్తుంది, ఆ స్త్రీ చేతిలో నేను చనిపోతానేమో, ఆ స్త్రీ చేతిలో నా ప్రాణం పోయిద్దేమో, ఆ స్త్రీ చేతిలో పోయే కంటే స్త్రీ సంపక ముందే నువ్వే నన్ను ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడా లేదా? ఎన్నిసార్లు మనం అనుకొని ఉంటాం ఈ బలహీనతల్లో, అమ్మో అమ్మో ఈ ఎక్కడదో అసలు అయిపోతానేమో. ఏమండి జయమ్మ గారు అన్నది ఆ మాట, ఇప్పుడు అందుకని గుర్తొచ్చింది నాకు, దేవుని స్తోత్రం. ఆ బలహీనతలు అనేది మాస్టర్ గారు ఏమో లేక మరి ఇక అయిపోయిద్దేమో మరి అంటే అంటే ఆ పరిస్థితి అట్లాగొచ్చింది. ఆ అనారోగ్యం, ఆ బలహీనత మిగితే తూరుడు, నిద్ర పట్టదు, నిద్రపోదామంటే పట్టదు, బలహీనత, చేసుకోవాలంటే చేసుకోవాలి. అసలు ఆ తల్లిగారు ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను ప్రతిరోజు పైకి వెళ్ళి కళ్ళారా చూసి ఏమైపోతాను ఏమని మనం అనుకుంటున్నాం. అప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని, అమ్మా నువ్వు చేసిన సేవ, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం, మా అందరికంటే ముందు ఈ మందిరంలో నువ్వు బిడ్డవి, దేవుడు నీ పరిచర్య, ఎంతో మంది స్త్రీలకు వాక్యం చెప్పావు, నడిపించావు, ఆ విశ్వాసం ద్వారా నువ్వు దేవుడు నిన్ను బలపరుచునుగాక. మళ్ళా వెనకటి ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది, బలం వచ్చింది. అప్పుడు దేవుడు ప్రతిరోజు తను వాక్యం చదువుకుంటా ఉంటే ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం చేశాడు? తల్లిగారిని బలపరిచాడు. ఒక్కసారి చప్పట్లు కొడుతూ ఆయన శ్రేష్టమైన నామాన్ని కనపరుచుకుందాం. ఏమండి ఒక తల్లిగారే కాదు, మనమందరం, అమ్మా మీరు 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 నేను సంఘములు అందరూ ఈ వాక్యం వింటున్న వారు అందరి జీవితాలలో అమ్మో నేను నడవలేనేమో, నేను కొనసాగలేనేమో, ఈ బలహీనత నన్ను ఏం చేసిద్దో, ఈ శ్రమ నన్ను ఏం చేసిద్దో, ఈ కష్టాలు నన్ను ఏం చేస్తాయో, ఈ బాధలు నన్ను ఏం చేస్తాయో అనుకునేవాళ్ళు లేరంటారా? మన మధ్యలో ఉన్నారా లేదా? నువ్వు అనుకుంటానే ఉండో యేసయ్య నిన్ను, గట్టిగా స్తోత్రం చెబుతారు ఈ మాటకి. అదే చెప్పటం చొచ్చాలి. యేసయ్య నడిపించడానికి ఎంత గట్టిగా చెప్పాలి? చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా స్పష్టంగా చెప్పండి, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుకునేది ఒకటి, ఆయన నడిపించేది ఒకటి. ఏమైపోతామో అని మనం అనుకుంటాం. ఏలియా గారు నేనేమైపోతానో ఏంటి ఎట్లాగొచ్చింది? మన విశ్వాసం ఎప్పటికప్పుడు నీరు గారిపోతా ఉంటుంది, ఎప్పటికప్పుడు చల్లబడతా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? ఆ విశ్వాసాన్ని పొయ్యి ఆరిపోతా ఉంటా, ఆయన ఇంకో కట్టి పెడతా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆ పొయ్యి ఇంకా ఏమైంది? ఇంకా పడుతూ ఉంటుంది. దేవుడు ఒకసారి ప్రారంభిస్తే, దేవుడు ఒకసారి గర్భఫలాన్ని ఒక బిడ్డకిస్తే డెలివరీ అయ్యేదాకా, పన్నంటి బిడ్డ వచ్చేదాకా విడిచిపెడతాడా? దీన్ని ఏమంటారు చెప్పండి? మన విశ్వాసం. జరగలేదా కొంతమంది జీవితాల్లో? మరియ కుమార్ జీవితంలో జరగలేదా? బ్యోలా జీవితంలో జరగలేదా? ఇంకా గర్భిణీ స్త్రీల జీవితాల్లో, విజయ్ కుమార్ జీవితంలో జరగలేదా? అంటే ఏమో ఎట్లాగుంటుందో అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? కొనసాగించేది నీవు కాదు. దేవుని స్తోత్రం. నడిచేది నీవు కాదు, నేను నడిపిస్తా. ఎట్లా నడిపిస్తాడు? అడుగులు తడబడినా మన అడుగులేవో తడబడతాయి నడవలేక, యేసయ్య అడుగులేవో బలపరుచునుగాక.
ఒక సహోదరికి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సహోదరికి మనం ఏం చేయాలి? ప్రార్థన. అంటే ఆ బిడ్డలో ఎప్పటికప్పుడు విశ్వాసం, నేను బలహీనరాలైపోతాను అంటాను. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు? బలపరుచునుగాక. ఇచ్చిన దేవుడు వ్యర్థపరుస్తాడా? అది మన విశ్వాసం. ప్రభు ఇచ్చాడు, ప్రభు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దానిని దేవుడు నిలబెట్టునుగాక. ఇల్లు కడటం ప్రారంభించాడు ఆయన, ముగించేది కూడా ఆయనే. నువ్వు పంటేశావు. బైబిల్ గ్రంథంలో కాకుండా ఒక ఉదాహరణ, మన సంఘంలో ఒక సహోదరి పొలం వేసింది. అందరు పత్తి బాగుపడింది, ఈ పత్తి అంతా పోతుంది. అందరూ అన్నారంట, శాతగాని అమ్మాయివి ఎందుకమ్మా పొలం వేశావు నువ్వు? ఏడ్చిందంట. అయ్యా, ఇదైతే నేను పండించలేను, ఇదైతే నేను పండించలేను, అందరు ఎగతాళి చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చి ఒకటే చెప్పా, యేసు రక్తం. ఏ రక్తం? యేసు రక్తం ముందులో కలిపి పండించేది ఆయన. దేవుని స్తోత్రం. పండించేది ఎవరమ్మా? నీ అంతటి నువ్వు పండించలేవు, నీ అంతటి నువ్వు సాధించలేవు, ఆయనే. అప్పుడు ఒక పాట జ్ఞాపకం చేశా. విచ్చినది ఒకరు, నీరు పోసింది మరి ఒకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. చాలు ఏమా? విత్తినది ఒకరు, నీళ్లు పోసింది మొక్కజొన్న ఇత్తేది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు, ఎరువేసేది. కానీ వీళ్ళందరిలో ఏమీ లేదు. కానీ దానికి ఏ రోజుకు ఆ రోజు పిలకనిచ్చి దాని యొక్క కొమ్మలనిచ్చి రెమ్మలనిచ్చి నూతన శక్తినిచ్చి జీవం నడిపించేది ఆయనే. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇదేంటయ్యా? ఆయన కొనసాగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఏముంది? మన విశ్వాసాన్ని మధ్యలో ఆపేవాడా కొనసాగించేవాడని చదువుకున్నావా? చెప్పండి మనం. అమ్మా, కొనసాగించటం అంటే ఇక ముందుకు సాగిపోవటమే, ముందుకు సాగిపోవటమే. ఏలియా జీవితంలో, ఏలియా గారి జీవితంలో ఇక లేదు అనుకున్నాడు. కుమారుడా, రేపు బ్రతకలేనని నీవనుకుంటున్నావు, ఇంకా నువ్వు 40 రోజులు బ్రతకాలన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులమ్మా? ఆయన ఏమనుకున్నాడు? కాళ్ళు స్వచ్ఛపడ్డాయి, షుగర్ డౌన్, బీపీ డౌన్, అయిపోయింది. దేవుడు అయిపోవాలా? దేవుని స్తోత్రం చెప్పు. అయిపోవాలా? మరి ఏం చేయమంటావు? నేను ఇచ్చే ఆహారం తిని మళ్ళా రెండవసారి ఆహారం పెట్టాడు. రెండుసార్లు తిని ఇక లెగిసి 40 రోజులు నడవమన్నాడు. దేవుని పర్వతమైన హోరేబు కొండకు వెళ్ళేదాకా ఇక మధ్యలో ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదు. 40 రోజులు నడిచాడు. దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన విశ్వాసాన్ని కొనసాగించాడు. అక్కడ ఎలీషాని అభిషేకించాడు తర్వాత శిష్యుడిగా. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఆయన ప్రయాణాన్ని కొనసాగించింది యేసయ్య. ఇంకొక భక్తుడిని జ్ఞాపకం చేస్తా. అయ్యా, ఇన్ని సంఘాలు ఉన్నాయి. కొత్త నిబంధన 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు తిరగాలి. నేను తిరగలేనేమోనయ్యా, ఈ యొక్క రోగం నాకు ఎందుకు వచ్చిందయ్యా, మరి ఇంత బలహీనుడైపోతున్నా, మరి ప్రార్థన చేయలేమోనయ్యా, సేవ చేయలేదేమో అన్నాడంట. చదవండి ప్రభు వారు ఏమన్నారు అక్కడ. 2 కొరింథీ తీయండి ఒకసారి. 2 కొరింథీ తీయండి. 2 కొరింథీ 12వ అధ్యాయం చూడండి. ఏమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? అందుకు నా కృప నీకు
చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగునట్లు ఆయన వారితో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే కనుక క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇంత బాధలో కూడా ఆయన ఏడుస్తున్నాడా, సంతోషిస్తున్నాడా? ఆయనంతటా ఆయనేమో బాధపడుతున్నాడు. ఏమని? నా వల్ల కాదేమో, నా వల్ల కాదేమో. కానీ యేసయ్య లోపలుండి ఏం చేస్తున్నాడు? సంతోషించయ్యా, ఇది నిన్నేం చేసింది? నేనుండా. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు? నా కృప నీకు, అందరానండి మా బుజ్జి, నా కృప నీకు అనమ్మా, నా కృప నీకు స్వరూప, గట్టిగా నా కృప నీకు అనట్ల సీతమ్మ, నా కృప నీకు చాలును. నా కృప నీకు, మనకేం సరిపోయిద్ది? కృపే. విశ్వాసం, ఆ విశ్వాసమే బలపరుచునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఇన్ని సంవత్సరాలు దేవుడు కొనసాగించినప్పుడు ఇక ముందుకు కూడా దేవుడు కొనసాగించునుగాక, నడిపించునుగాక. మరి ఇప్పుడు మనం ఎవరి వైపు చూద్దాం? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. మనుషుల వైపు చూస్తే నీ విశ్వాసం డౌన్ అవుద్ది. మనుషుల వైపు చూస్తే నీ ప్రయత్నం డౌన్ అవుద్ది. మనుషులు నిన్ను కృంగదీస్తారు, పరిస్థితులు నిన్ను కృంగదీస్తాయి. ఎవరి వైపు చూడొద్దు. మరి పాస్టర్ గారు, నేను ఎవరి వైపు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే నా విశ్వాసానికి కర్త ఆయనే. నన్ను నడిపించే ఆయన వైపు చూస్తా, నన్ను నడిపించే వాని వైపు నేను చూస్తా. ఇప్పుడు సైన్యం ఎవరి వైపు చూస్తుంది? సైన్యాధిపతి వైపు చూస్తుంది. ఎందుకని? సైన్యాధిపతి ఏ సూచనలు ఇస్తాడో, ఎట్లాగా మూవ్ కావాలో సైన్యాధిపతి. బైబిల్ గ్రంథంలో దావీదు గారిని చూసి సైన్యం యుద్ధం చేసిందంట. అంటే దావీదు గారు ఫిలిస్తీన్లు బయలుదేరుతున్నప్పుడు బహు తెలివితేటలుగా సైన్యాన్ని నడిపించాడని బైబిల్లో ఉంది. అంటే దావీదు గారి సూచనల మేరకు సైన్యం ఏం చేసింది? సైన్యం సైన్యాధిపతిని చూసిద్ది. మరి మన సైన్యాధిపతి ఎవరు? పాత నిబంధనలో ఉంటుంది. సైన్యములకు, అందరానండి, సైన్యములకు, గట్టిగా అంటలా, సైన్యములకు అధిపతియగు యెహోవాను నేనే. ఎవరండి ఆయన? సైన్యములకు అధిపతి. సైన్యములంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైన, ఎన్ని కోట్ల మంది విశ్వాసులైన సైనికులు ఉన్నారో వాళ్ళకి నడిపించే సైన్యాధిపతి ఆయనే. నీకు సైన్యాధిపతి ఆయనే, నాకు సైన్యాధిపతి ఆయనే, మనందరికి అధిపతి ఆయనే. ఆయన వైపు చూద్దాం, మనుషుల వైపు చూడొద్దండి. నేను 8 ఏళ్ల క్రితం బాధలో ఉన్నప్పుడు మనుషుల వైపు చూశాను నేను. అమ్మా, చల్లబడిపోయా. విశ్వాసం సన్నగిలిపోయింది. అయ్యో, ఎట్లాగా? మన బిడ్డలు ఏం చేశారు? సేవకులు ఏం చేశారు? నువ్వే చల్లబడితే మరి మా పరిస్థితి ఏంటి? సంఘం పరిస్థితి? నువ్వు మమ్మల్ని బలపరచాలయ్యా, నువ్వు మమ్మల్ని బలపరచాలి, మాకు అండగా ఉండాలి. లేదు,
దేవుని చిత్తానుసారంగా చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. బలపరిచారు విశ్వాసము. దేవుడు సేవకులను పంపించి విశ్వాసులను పంపించి విశ్వాసాన్ని ఏం చేశాడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషి జీవితంలో అమ్మా, ఒక సేవకుడి జీవితంలోనే కాదు, ఒక తల్లిగారి విషయంలోనే కాదు, ఇంకొకరి విషయంలోనే కాదు, సంఘములో ఎందరైతే ప్రభువుని నమ్ముకుంటారో లోకములో వాళ్ళందరినీ కొనసాగించేది ఆయనే. ఎప్పుడు ఆయన వైపు మనం చూసిన ఎంతకాలం నడిపిస్తాడు. ఆయన వైపు చూడకపోతే ఆయన వదిలేస్తాడు. ఆయన వైపు మనం చూడాలి అమ్మా, లోకం వైపు చూడొద్దు, ఆయన వైపు మనం చూడాలి. బైబిల్లో ఒక ఆయన ప్రభువు వైపు చూసినంతసేపు నేల మీద నడిచాడంట. ఎవరు? పేతురు గారు. ప్రభు ఏమన్నాడు? నీవు నడిచేటప్పుడు నా వైపే చూస్తూ చిన్నగా నా వైపు చూస్తూ రా అన్నాడంట. ప్రభు వైపు చూస్తూ ఉన్నంతసేపు సముద్రం కనపడలా, కాళ్ళు కనపడలా, ఏం కనపడలా, ఒక ప్రభు ముఖం తప్ప. వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి, పేతురు గారి దృష్టి తుఫాను వైపు మళ్ళిందో, తుఫాన్ అంటే అక్కడ బైబిల్లో ఒక మాట నేను చదివి ముగిస్తా, చూడండి, తీయండి. ఇప్పుడు ఎక్కడుంది అవచ్చును? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఆయన దేవుని వైపు చూసినంత కాలం, చూద్దాం ప్రభు సన్నిధిలో ఎవరైనా తీశారా? మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి. తీశారా? 14వ అధ్యాయం తీశారా? 27వ వచనం చదవండి. 27. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. ఇప్పుడు పేతురు గారు ఏమడిగాడు? పేతురు గారు యేసయ్యని ఏమడిగాడు? ప్రభువా, మరి నువ్వు గనక అయితే నీళ్ల మీద నడవటానికి నాకు ఒక్కసారి సెలవి అన్నాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు ఎక్కడ నడిచాడు? నేల మీద, నీళ్ల మీద? నీళ్ల మీద నడిచాను. నడిచాను, కానీ గాని ఉందా లేదా? గాని అంటే ఏదో పొరపాటు జరిగింది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి, మూడవసారి చెప్పండి. ప్రభువా రమ్మన్నాడు. పేతురు గారు కొంత దూరం బాగానే వచ్చాడు. యేసు వైపు చూశాడు. నాకేం పర్వాలేదు, బాగా నడుస్తున్నాడు. ప్రభు వైపు చూస్తా వచ్చాడు. గాలి లేచిందంట సముద్రం మీద. ఏమి లేచిందమ్మా? ఇప్పుడు యేసు ప్రభువును చూడాల్సిన వ్యక్తి దేన్ని చూశాడు? గాలి అనండి. గాలిని చూసేసరికే నీళ్ళలోకి ఏమయ్యాడు? మునిగిపోవటం. ప్రభువు వైపు చూసినంతసేపు నడిచాడు. గాలిని చూడగానే ఎందుకు మునిగిపోయాడంటే ప్రభువు వైపు చూస్తే
మనల్ని కొనసాగించేది ఆయనే, మనల్ని నడిపించేది ఆయనే. గాలిని చూడగానే గాలి ఏం చేసిందో తెలుసా? నడిచే వాళ్ళని కాళ్ళకు బంధాలేసి కొంగదీసింది. అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా నడుస్తున్నాం, విశ్వాస జీవితంలో నడుస్తున్నాం. ఈ యుద్ధంలో ఉన్నాం. ఎక్కడున్నాం? ఏమన్నాడు? నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు అన్నాడు. విశ్వాసముతో ఉండు. యుద్ధం చివరి క్షణం వరకు నువ్వు నిలబడు. విశ్వాసముతో ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక్క రుణభారమే కాదు, ఇంటి భారమే కాదు, భర్త భారమే కాదు, బిడ్డ భారమే కాదు, ఏ భారమైనా నువ్వు ఎత్తుకున్నప్పుడు మోసేది నువ్వు కాదు. ఎవరు చెప్పండి? యేసయ్య మోస్తున్నాడు, నీకు భయం వద్దు. ఆయన వైపు చూసి ముందుకెళదాం. విశ్వాసమునకు కర్త దానిని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలని దైవజనుడుగా నేను మనవి చేస్తూ, మనం కృంగిన సమయాల్లో ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా కృంగిపోతుంటే, ప్రభువా నన్ను కృంగిపోనియొద్దయ్యా, నన్ను బలపరచయ్యా, నా విశ్వాసాన్ని బలపరచయ్యా, నా నమ్మకాన్ని బలపరచయ్యా, అయ్యా కృంగిపోయే స్థితిలో నేను ఉండొద్దయ్యా. ఒకవేళ నేను కృంగిపోతున్నానేమో, వాళ్ళను చూసి వీళ్ళని చూసి కృంగిపోతున్నానేమో, తండ్రి నా విశ్వాసాన్ని బలపరచయ్యా అని ప్రార్థన చేయుదుముగాక. అట్లాగా మనం చదువులోనే స్టడీలో బలపరచయ్యా, వ్యవసాయంలో బలపరచయ్యా, పనిబాటల్లో బలపరచయ్యా, సేవలో బలపరచయ్యా. ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడుగుతూ, దేవుని ఆత్మను పొందుకుంటూ, దేవుని శక్తిని పొందుకుంటూ, దేవుని విశ్వాసాన్ని పొందుకుంటూ ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్తే విజయాన్ని దేవుడు మనకిస్తాడు గనుక ఇప్పుడు చెప్పండి, ఏ డాలు పట్టుకుందాం? విశ్వాసం అనే డాలు పట్టుకొని యుద్ధాన్ని చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.